ప్రియమైన మిత్రమా, ఒక సత్యాన్ని గ్రహించు. నేను చెప్పేది సరిగ్గా ఆలకించండి. నీ ధనిక మిత్రుని ఇంటికి పిలిస్తేనే వెళ్ళు, కానీ నీ పేద మిత్రుని ఇంటికి పిలవకుండానే వెళ్ళు. అది ఎలాగంటారా? దాని వివరణ ఏంటంటే, ధనిక మిత్రుని ఇంటికి వెళ్తే ఆయన ఎలా ప్రవర్తిస్తాడు? నేను చెప్పకుండా వచ్చేసాడు నా మిత్రుడు, ఏమైనా డబ్బులు అడుగుతాడా, ఇంకేమైనా అడుగుతాడా, నన్ను ఏమైనా ఇమ్మని అడుగుతాడా అని ఆయన మనసులో కూడా వేరే భావన ఉంటుంది. అదే నువ్వు పేద మిత్రుని ఇంటికి వెళ్ళావనుకోండి, అతను అబ్బా నా దగ్గర ఏమి ఆస్తిపాస్తులు, నా దగ్గర ఏమి లేదు, అయినా నా మీద ప్రేమతోటి నా మిత్రుడు వచ్చాడు నన్ను చూడడానికి, నా మీద ఎంత ప్రేమ అన్న భావన కలుగుతుంది. అప్పుడు వాళ్ళ స్నేహం చల్లగా ఉంటుంది. మరి ధనిక మిత్రుడి ఇంటికి పిలిస్తేనే వెళ్ళాలి, ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. మరి పేద మిత్రుడి ఇంటికి పిలవకుండానే ప్రేమతో వెళ్ళాలి. అప్పుడే స్నేహం అనేది చిరకాలం ఉంటుంది. మిత్రులారా, ఈ సత్యాన్ని గ్రహించండి. నిజాలు తెలుసుకొని స్నేహ బంధాన్ని నిలుపుకోండి.